క్రీస్తు యొక్క జీవము ప్రాణం. మరి క్రీస్తు మనల్ని వెలిగించడానికి వచ్చాడు. క్రీస్తు మనకి సమృద్ధిని కలిగించడానికి వచ్చాడు కదా. అందుకనే క్రీస్తు యొక్క జీవము మన ప్రాణం. ఆయన మన కొరకు ఆయన మరొక శిలువలో వేలాడి ఆయన ఆఖరి ఊపిరి వరకు మన కొరకు త్యాగం చేసిన త్యాగ సమర్పణ కలిగిన వాడు. అందుకని మనకి సమృద్ధిని ఇవ్వటానికి ఆయన శిలువ యాగముని కలిగిన వాడిగా ఉన్నారు. అందుకనే యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో చదువుకుంటే ఆయనలో ఏముందండి? జీవం ఉంది.
ఆయనలో ఏముందండి? జీవం ఉంది. అది ఏమైందండి? ఆ జీవము మనుషులకి వెలుగై ఉంది. అంటే ఎప్పుడైనా మీరు గమనించండి, ఆలోచించండి. చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మేము ఒకప్పుడు ఇలాంటి జీవితాలు కలిగి జీవించిన వారు. మేమైతే ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నామో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన మరి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ మనుషులకి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. అంటే ఏంటి? వాళ్ళు చేసింది తప్పని తెలుసుకుంటానికి వెలిగించబడ్డాడు. అంటే ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అందుకని అక్కడ ఏమన్నాడు? ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. దేవుడు ఇచ్చే జీవమే మనుషులకు వెలుగై ఉంది కాబట్టి వెలిగించబడుతున్నాం. ఈ రోజు దేవుడిలో వెలిగించబడుతున్నాము. మనము గత జీవితాన్ని విడిచిపెట్టాము, గత ఆలోచనలు విడిచిపెట్టాము, గత ప్రవర్తనని విడిచిపెట్టాము, గత నడకని విడిచిపెట్టాము, గత ఆలోచనలు విడిచిపెట్టాము. పాతవన్నీ గద్దించిన రీతిగా ఎప్పుడు వచ్చిందంటే నువ్వు వెలుగులోకి వచ్చిన తర్వాత. అంతకుముందు చీకట్లో, అంతకుముందు ఎక్కడ ఉన్నామండి? మీరు ఎప్పుడైనా ఇల్లునంతా క్లీన్ చేయాలనుకోండి, చీకట్లో ఏమైనా క్లీన్ చేయగలుగుతారా? లైట్ చేసుకుని అన్ని చెక్ చేసుకోవడానికి నీట్గా ఉందా లేదా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే వెలుగు వస్తేనే కదా, లేకపోతే ఎక్కడ మచ్చ అక్కడ, ఎక్కడ చెత్త చెదారం ఉంటుంది. అలాగే మనలోకి ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో, మనలోకి ఎప్పుడైతే క్రీస్తు ప్రవేశించబడతాడో, మనలోకి ఎప్పుడైతే క్రీస్తు మరి లోపలికి రావటానికి నువ్వు ఎప్పుడైతే డోర్ తెరుస్తావో అప్పుడు ఆ జీవము నీకు కలుగుతుంది. ఆ జీవం వచ్చినప్పుడు ఆ మనిషి వెలిగించబడి గత దినాన్ని గుర్తు చేసుకుని పాప క్షమాపణ క్రీస్తు దగ్గర మోకరించాలని కనుక అనుకుంటున్నాం. అప్పటి వరకు మనము పాపంలో ఉన్నట్టు కానీ పాపాలోచన ఉన్నట్టు కానీ తెలియదు. ఎప్పుడో తెలిసిందండి? క్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు. అందుకని ఇక్కడ చూసుకుంటే యోహాను పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఆలోచిస్తే దొంగతనం, దొంగ ఎందుకు వస్తాడండి? దొంగ వెలుగులో వస్తాడా? రాడు కదా. ఎప్పుడు వస్తాడు? చీకట్లోనే వస్తాడు. అందుకని చీకటి కలిగిన జీవితాల నుంచి దేవుడు ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. అందుకే 10 వచనంలో ఏముంది? దొంగ చూడండి, మరి దేనికి రాడు. దొంగ దేనికి వస్తాడండి? నాశనం చేయడానికి. ఇక్కడ దుష్టుడు అపవాదిగాడు ఎందుకు వస్తున్నాడు అంటే మన జీవితాన్ని ఏం చేయడానికి? నాశనం చేయడానికి. వాడు బాగు చేయడానికి రాడు. కానీ వాడు ఎందుకు నాశనం చేయడానికి అంటే వాడు మన ఆత్మని దొంగతనం చేయడానికి వస్తాడు. మన ఆత్మని ఏం చేస్తాడు? దోచుకోవడానికి వస్తాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చింది, కానీ మరి దేనికి రాడు. అందుకని ఇక్కడ కింద వచ్చిన చూసుకుంటే గొర్రెలకి జీవమును కలగటకు క్రీస్తు ఎందుకు వచ్చాడండి? ఆది మరి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. ముందు వచ్చిన మొదటి వచనంలో ఏముందంటే అక్కడ ఆది నుండి అది వాక్యం ఏమైందని దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము నువ్వు ఎప్పుడైతే జ్ఞానిస్తావో నీ పాదములకి ఏమవుతుందంటే దీపం అవుతుంది. నీ నడిచే మార్గము మంచి మార్గమా, చీకటి మార్గమా, వెలుగు మార్గంలోకి వెళ్తున్నాం. అందుకనే ఆది నుండి ఏమై ఉందంటే వాక్యం అయింది. కింద 2వ వచనం చదువుకుంటే ఉంది, సమస్తము ఆయన మూలంగానే కలిగి ఉంది. అందుకనే ఇక్కడ దొంగతనమును హత్య నాశనం చేయడానికి వస్తారు కదా. క్రీస్తు ఎందుకు వచ్చాడని? గొర్రెలని జీవము కలగటం, అది సమూహని కలగటం నేను వచ్చేది అని దేవుడు చెబుతున్నాడు. మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. మనల్ని దేనికి వచ్చాడంటే బాగు చేయడానికి వచ్చాడు, మనల్ని బలపరచడానికి వచ్చాడు. అందుకనే చెప్తున్నాడు సమృద్ధి కలిగిన జీవంతో పాటు సంపన్న జీవితాన్ని ఇస్తాడంట. ఒక విషయాన్ని దేవుడైతే మనం ఎప్పుడైతే అంగీకరించామో దేవుడిని, అక్కడ దేవుడితో ఎప్పుడైతే వెలిగించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు వెలుగుగా వచ్చావో, మన దొంగ చేతుల్లో నుంచి మన నాశనం కలిగిన మన దూతల నుంచి ఎప్పుడైతే బయట పడ్డావో నాకు దేవుడు నిర్మిస్తాడంటే సమృద్ధి కలిగిన జీవమును, సంపద కలిగిన జీవితాన్ని ఆత్మీయ స్థితిలో సమృద్ధిస్తాడు.
నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ స్థితి నువ్వు సమృద్ధికి అడిగిన నువ్వు అన్ని చూసుకోగలుగుతావు. నువ్వు ఏ మార్గంలో ఉంటున్నావో చూసుకోగలుగుతావు, ఏ మార్గంలోకి వెళ్తున్నావో నువ్వు గ్రహించుకోగలుగుతావు. అందుకే 2 కొరింథీయులు 9:8 మనము ఆ వాక్యాన్ని మన జ్ఞానం చూసుకున్నప్పుడు, దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ వాక్యం ఉన్నది ఏమని ఇక్కడ చూసుకుంటే ఏముందండి, మీలో మీరు సర్వసమ్మతి గల వారి ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్తము విధముల వలె కృపను ఏం చేస్తారంటే, చూడండి ఇక్కడ చూసుకుంటే ఈ మాట దేవుడు మీలో మీరు ఎలా ఉండాలంటే సర్వసమ్మతి. మీలో మీరు అంటే మీలో మీరు ఎలా ఉండాలంటే దేవుడు ఏమవుతుందంటే సర్వసమ్మతి గలవారై. ఎలా ఉండాలంటే గలవారై. ఇంకోటి ఏమవుతున్నాడు, ఉత్తమమైన దాన్ని ప్రతి కార్యం, ఏది మంచి కార్యము, ఉత్తమమైన కార్యము, మేలుకరమైన కార్యము, ఆ కార్యం చేయటకు దేవుడు మీ ఎడల ఏం చూపిస్తున్నాడండి, విధము సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు దేవుడు. చూడండి ఈరోజు మనం జీవిస్తున్నాం, దేవుడు కృప చూపిస్తున్నాడు. ఇంకో మాట ఏమవుతున్నాడంటే, మరి మనము ప్రతి కార్యము, దేవుని చిత్తమైన ప్రతి కార్యము చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలి, కానీ ఎక్కడ మనం ఆగకూడదు. అందుకనే దేవుడు ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల, చూడండి మన ఎడల ఆయన ఎంత కృప చూపిస్తున్నాడో, ఆయన కృపలో ఇంకా కృప చూపిస్తున్నాడు. మనం ప్రతి కార్యం ఎలా చేస్తున్నాం, దేవుడి కార్యం, ఇతర కార్యాలు, మన సొంత కార్యాల గురించి మనం ఎంత ప్రయాసపడుతున్నామో ఉత్తమమైన కార్యాలు చేయటకు దేవుడు మీ ఎడల మనకి ఎంతో ఆయన కృప చూపించి సహాయం చేస్తున్నాడు. అందుకనే మనం ఎప్పుడైనా చూడండి, మనం అడిగే వాటి అన్నిటికంటే, ఊహించిన వాటి అన్నిటికంటే అధికము కలిగిన శక్తి కలిగిన దేవుడు. నువ్వు అడగక ముందే సమస్తము దేవుడు దయ చేయగలడు. ఎందుకంటే దేవుని కార్యాలలో కూడా నీవు కనుక బాధపడుతుందైతే నీకు సర్వసమ్మతిని గల దేవుడు ఇవ్వగలడు. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు సమ్మతి లేదండి, మీరు ఏం చేయగలనండి, నాకు సమ్మతికి ఆరోగ్యం లేదండి, నేను ఎక్కడ ఎక్కగలదండి, నేను అసలే బలహీనతలు అండి, మీరు ఎక్కడ ఏ పని చేయలేను మనం అనుకుంటారని. దేవుడు సర్వసమ్మతిని మనకు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే సర్వము ఇచ్చాడు. కానీ ఈ సర్వముని ఉపయోగించుకుని వాడుకునే విధానం రాక మనం పక్కన పడాల్సింది. సర్వమైన మన సమ్మతిని మనం ఇచ్చాడు. ఒక విషయం మీకు చెబుతున్నాను, మనం ఏమనుకుంటామంటే మన దగ్గర 10 రూపాయలు ఉంది, 10 రూపాయలు వాడికి ఇస్తే ఏ లాభం అనుకుంటాం, ఆలోచిస్తాం. అనుకుంటే ఆ 10 రూపాయలు వాడికి ఒక మేలుకరమైన జీవితం మన ద్వారా కలుగుతుందేమో, ఇంకా ఇవ్వాలి అనుకుంటా, కానీ మనకు సర్వసమ్మతి ఉంది కానీ ఇవ్వలేదు. ఆ 10 రూపాయలు ఇవ్వాలని కూడా ఆలోచిస్తాం కదా. దేవుడు ఏమంటున్నాడు, సర్వసమ్మతిని గలవారే ఉన్నప్పుడు మనం ఉత్తమైన పనులు ఎందుకు చేయలేకపోతున్నాం దేవుని కార్యాలు. ఇక్కడ అన్ని మనకి సమస్తము సమకూరుస్తున్నాడు, సమస్తము మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. కానీ మనం ఏంటంటే అనేక విధాలుగా ఆలోచిస్తాము. కాకపోతే క్రీస్తు మంచి కాపరి కలిగిన వాడు. క్రీస్తు ఎలా ఉన్నాడంటే మంచి కాపరి. అందుకనే దేవుడు ఒక మాట్లాడాడు, క్రీస్తు జీవము ప్రాణము. క్రీస్తు ఏంటంటే జీవము, మనకి ప్రాణం. నీకు ప్రాణం ఇచ్చేవాడు, నీకు ప్రాణం పోసేవాడు, నీకు జీవము ఇచ్చేవాడు, నేను ఆయన కాపాడి నడిపిస్తున్నవాడు. మనం ఎలా ఉండాలంటే యోహాను పత్రిక 12:24 చదువుకుంటే ఏమాటుందంటే అక్కడ ఉత్తమమైన ప్రకారం చేయగలుగుతాడు దేవుడు మీ ఎడల చూపిస్తున్న కృప. ఆయన ఏమంటాడు, గోధుమ గింజ ఏమైందంటే భూమిలో పడి, చూడండి అది చస్తేనే
చాలా విస్తారంగా ఫలిస్తుంది. మనం కొన్ని విషయాలు చనిపోవాలి, కొన్ని విషయాలు మనము చంపుకోవాలి, కొన్ని విషయాలు మనము దూరపరచుకోవాలి, కొన్ని విషయాలు దాన్ని మనలో ఉన్న వారికి తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు మన జీవితాన్ని మార్చాడు కాబట్టి. మరి కోపము, సోమతనము, అసూయ, మరి కురుచటము, కపటము ఇవన్నీ కలిగి ఎవరు అంటే దొంగతనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. ఇవన్నీ వీడు మనల్ని నాశనం చేస్తాడు, నాశనం కొరకే మన జీవితానికి వస్తాడు. అందుకనే ఇవన్నీ మనం చంపుకోవాలి. దేవుని కార్యాలు చేయాలంటే గోధుమ నుంచి ఏమైందండి, అది భూమిలో పడి ఏమైందండి, చచ్చిపోతేనే అది మొలకెత్తింది. ఆ మొలకెత్తితేనే మంచి ఫలములు విస్తరించబడ్డాయి. ఒంటరిగా ఉంటే మనం అలాగే ఉండిపోతాం, ఒంటరిగా మిగిలిపోతాం. అంటే నాకు ఎవరితో సంబంధం లేదండి, నాకు ఇరుగువారితో సంబంధం లేదండి, పొరుగువాడితో సంబంధం లేదండి, వాసగతి నాకెత్తండి, వేరుసగతి నాకెత్తండి అనుకుంటే నీవు ఒకవేళ పరలోక రాజ్యంలో ఒంటరిగా కనపడతావు. కానీ దేవుడు చూస్తున్నావు కనపడవు, దేవుడు చూస్తూ నువ్వు కనపడవు. మనం అనుకుంటావు పరలోక రాజ్యంలో వెళ్తాము, కానీ నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీవు అక్కడ దేవుడు జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడు. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడు, గోధుమ మీద ఏమైంది, భూములు పడి చావుకుంటుంది ఎడల అని ఒంటరిగా ఉండిపోతుంది. అది ఏమవుతుంది, చెరపడుతుంది. అది ఏమవుతుందండి, చెరపడి భూములు అందులో తినేస్తుంది కదా. తినేసి ఆఖరికి ఏం మిగులుతుందండి, పొట్టు మిగులుతుంది. అవునా కదా, ధాన్యాల్లో పొట్టు వస్తుందా లేదా, అందులో ఉన్న సారత్వం అంతా తినేస్తుందా లేదా, పొరుగు పడితే అప్పుడు ఏమవుతుంది, పొట్టే మిగులుతుంది. మనం కూడా ఆఖరికి ఒంటరిగా ఉంది, పొట్టిగా ఉంది. అందుకనే మనం కొన్ని విషయాల్లో చదువుకోవాలి, కొన్ని విషయాల్లో క్రీస్తు బలియాగం ఎట్లా అయ్యాయో బలియాగం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నీకున్న కోపం ఆటోమేటిక్గా, నీలో ఉన్న అసూయ ఆటోమేటిక్గా ఉంటుంది, నీలో ఉన్న పురుగు ఆటోమేటిక్గా ఉంటుంది, నీలో ఉన్న కుర్చీలో కాకుండా నీకు దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఏమున్నాయో, దేవునికి నచ్చని లక్షణాలు ఏమున్నాయో, దేవుడికి పనికిరాని లక్షణాలు ఏమున్నాయో అవన్నీ ఒక్కసారి నియోజిపోయేది ఎప్పుడు అంటే క్రీస్తు బలియాగముని ఒక్కసారి నువ్వు జ్ఞానం చూస్తే కనుక, ఆయన వైపు నువ్వు దృష్టి మొదలిస్తే కనుక అది నీకు జీవితాన్ని మార్చగలదు. అందుకనే అక్కడ చూస్తుంటే జీతగాడు కాపరి. ఎందుకంటే జీతగాడు కాపరి అంటే ఏంటంటే వాడు ఎంతసేపు జీతము ఎందుకుంటాడు, కాపురు ఎందుకుంటాడు. ఆ జీతగాడు మరి కాపురు ఎలాంటి వాడంటే, ఒకవేళ ఎవరిని కాపురు ఉన్నాడనుకోండి, ఆ కాపురు ఎలా ఉంటాడంటే దెయ్యం ఆత్మ వచ్చిందనుకోండి చూసి ఆ గొర్రెలు విడిచి పారిపోతాడు. జీతగాడు ఎలా ఉంటాడంటే ప్రాణం పెట్టిన కాపురు అయితే ప్రాణాన్ని తెగించి ఆ గొర్రెల్ని కాపాడతాడు. జీతం ఇచ్చిన వాడు ఎలా ఉంటాడంటే అక్కడ చూస్తుంది ఎలా ఉంటుందంటే ఏదైనా దైవ ఆత్మ వాళ్ళలో ప్రవేశించిందన్నవాడి వాడు ఎక్కువ. ఆ జీతగాడు మరి జీతానికి ఉన్నాడు కదా, అందుకే అంటాడు కదా విడిచి పారిపోతాడు. కానీ ఆ కాపరి మరి నీ కొరకు ప్రాణం పెట్టింది కాపరి ఎవరైతే ప్రాణ స్నేహితుడు. నీ కాపరి ఎవరంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. అందుకనే స్థానానికి పట్టినప్పుడు ఆ కొండలతో, ఆ సమాధిలో, ఆ ప్రాంతంలో అంతా తిరుగుతుంటే దేవుడు పారిపోయాడా, ముందు దాన్ని వెళ్ళగొట్టాడా, దానిని రక్షించాడా, బిడ్డను రక్షించాడా లేదా? సో అంతకాలము తిరుగుతున్నది, వాడు రోడ్ల మీద తిరుగుతున్నాడు, వాడు సమాధి మీద తిరుగుతున్నాడు. కానీ అంతమంది ఉన్నారు, ధర్మశాస్త్రం తెలిసిన వారు ఉన్నారు, మరి పరిచయకులు ఉన్నారు, మరి అనేక మంది ఉన్నారు. కానీ ఎవరు ఆ బిడ్డ గురించి పట్టించుకోలేదు. ఎవరండి? ప్రాణం పెట్టిన కాపదు కాబట్టి ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడు కాబట్టి ఆ స్నానాలు వేయాలి, బిడ్డలు వచ్చి ఆయనని కాపాడు. అట్లానే చూడండి, జీవితాన్ని కాపాడతారు. అందుకే దొంగ వాడు దొంగతనానికి నాశనానికి చేయడానికి వస్తాడు కానీ మంచి వాడికి రాడు. అందుకే ఇక్కడ
మనము వారి మందయుడు కనికరింపడు, ఎందుకంటే వాడి కూలి కొరకు వాడి స్వార్థం కొరకు పని చేస్తాడు. ఎవరి కొరకు చేస్తాడంటే వాడి కూలి కావాలి. ఈ రోజు కూలి వాడికి మనం పెట్టుకుంటాం, పని వాడికి మనం పెట్టుకుంటాం. వాడు ఎంతసేపు యజమానికి ఏం జరుగుతుందో నాకు అనవసరం, యజమానికి ఏం జరిగితే నాకు అనవసరం, నా స్వార్థం అంటే నాకు ఈ రోజు అనుకున్న కూలి నాకు రావాలి, నా డబ్బులు తీసుకుని నేను వెళ్ళిపోవాలి. అంతేగాని నేను నమ్మకంగా చేస్తున్నానా, యథార్థతగా చేస్తున్నానా, నేను ధర చెల్లిస్తున్నానా అని అనుకోడు. కనికరం కలిగిన రీతిగా పని కూడా చేయడు. ఎందుకంటే నీ కూలి నేను తీసుకుంటున్నాను కాబట్టి నా స్వార్థం నేను తీసుకుంటా, అది జీతగాడు పని. అంటే సొంతంగా ఉన్నవాడికి కష్టపడతాడు, శ్రమ పడతాడు, మరి దాని గురించి ప్రయాసపడి పని చేస్తాడు. సోదరికలు అనేకులు దేవుని కొరకు చేస్తాడు, అనేకులు దీని కొరకు చేస్తాడు, అనేకులు ఆశీర్వాదం కొరకు చేస్తాడు. కూలి కొరకు చేయగలరు, కూలిని ఆశించి పని చేయగలరు. అంటే నాకు ఇది తెలిస్తేనే నేను ప్రార్థిస్తాను అంటారు. నాకు ఒక ఆయన చెప్పాడు, ఆయన అంట ఎవరింటికైనా వెళ్ళాలంటే మొదటికి తను చెబుతాడట, ఇంత ఇస్తేనే నేను వస్తాను అని చెబుతాడు. ఇంత ఇవ్వగలిగితే నేను మీకు ప్రార్థన చేస్తాను, మీరు ఇంత ఏదికి మీరు చేయదలుచుకున్నారో దానికి ఇంత రేటని ముందుగా చెప్పి వాటికి అడుగు పెడతాడు. ఆయన్ని మనం ఏమన్నా జీతకాడన్నారా, ఆయన స్వార్థం అనుకోవాలా, లేదా దేనికి? మనము దేవుడికి పనిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే కూలివారు కాదు, కానీ దేవుడు మర్యాద కొరకు మనం జీతకాలను కాదు. కాబట్టి దేవుని కొరకు మనం పరిగెత్తి పాపికి బదులుగా క్రీస్తు మారాడు. ఒక పాపి స్థానములో ఆయన పాపం అనుభవించి శిలువ మరణం పొందినవాడు. ఆ శిలువ మరణం పొందిన మాదిరి మనలో ఉండాలి. ఆ మాదిరి కలిగిన జీవితం ఉన్నప్పుడే దేవుడు సహాయం చేయగలరు, దేవుడు సహకారిగా మన నుండి నడిపించగలరు. ఎందుకంటే ఆయన మన కొరకు బలియాగం అయినవాడు. అందుకే ఈరోజు మనం ఆలోచిస్తాం కొన్ని విషయాలు. ఇప్పుడు మనము ఎవరి గురించైనా ఆలోచిస్తున్నప్పుడు నీ కాలు ఎలా ఉండాలి, నీ బోధకుడు ఎలా ఉండాలి, నీ బోధకుడు నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి. అంతేగాని మన జీవితాన్ని మరి దొంగ చేతుల్లో కానీ, నాశనం చేసే చేతుల్లో కానీ మనం మన జీవితాన్ని, మన ఆత్మని పెట్టకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఆ కాపరి మరి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మందలను విడిచి పారిపోతాడు, మందల మీద కనికర పడడు, ఆ మందల మీద దయ ప్రేమ చూపించకుండా విడిచిపెట్టిపోతాడని యోహాను పత్రిక 16 రాయబడిన మాటలు కదా. అందుకనే మరణించే వారి కొరకు జీవము, అందుకే యేసుక్రీస్తు మరణించే వారి కొరకు జీవముగా. అందుకనే ఈ రోజు మనకు విషయాలు ఆలోచిస్తున్నాం. దేవుడు నాయుడు విశ్వసించేవాడే చనిపోయిన బతుకుతాడు. ఎవరైనా సరే దేవుని నువ్వు కనుక నువ్వు విశ్రమిస్తే కనుక నీవు మళ్ళీ జన్మించగలదు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, యోహాను పత్రిక 14:6 వచనం తర్వాత 1వ వచనంలో చాలా మంది ఉదయం కలవరి పడుతూ ఉంటారు. ఉదయాన్ని ఏమవుతాయి? కలవర పడుతూ ఉంటాయి. అందుకే నీ ఉదయాన్ని ఏమంటాడంటే 14వ అధ్యాయం 1వ వచనం తర్వాత 6వ వచనం, ఇక్కడ ఏమన్నాడంటే 1వ వచనంలో నీ ఉదయం ఏమంటున్నాడంటే కలవరి పడని ఇక్కడ అంటున్నాడు. 6వ వచనంలో వచ్చేప్పటికి ఏమంటున్నాడంటే యేసు నేనే సత్యము జీవం. అందుకే మనం కలవరి పడిపోతూ ఉంటాం. అందుకే మన ఉదయాన్ని ఎప్పుడు కలవరి పడనీయకుండా కాపాడుకోవాలండి. మన ఉదయాన్ని కలవరి పెట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే యేసు ఏమంటున్నాడు, నీ ఉదయాలు కలవరపడని, ఇక్కడ ఎందుకు కలవరపడని ఏంటంటున్నాడు? నేనే మార్గం, నేనే మంచి మార్గంలో తీసుకెళ్ళాలి, నిత్య జీవంలో తీసుకెళ్ళాలి, నిత్యరాజ్యంలో వాసం చేసేవాడు నేనే. కాబట్టి నేను మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేదు. ఎవరు నమ్ముకున్నా వెళ్ళలేదు, ఎవరితో సాహసం ఉన్నా వెళ్ళలేదు.
చెందిన వారైనా వెళ్ళలేదు. కానీ ఎవరితో ఉండాలంటే సత్యం ఉండాలి. నీ ఉదయం కలవరపడిపోయి అటు ఇటు పరిగెత్తడం కాదు. ఇక్కడ నేనే మార్గం ఉన్నాడు, దేవుడు మార్గం కలిగి ఉండాలి. ఇంకోటి ఏమంటున్నాడు, సత్యమై ఉన్నవాడు దేవుడు కాబట్టి దేవుడు సత్యంలో ఉండాలి. 3వ వచనం చూసుకుంటే ఏమన్నాడు, జీవమైన వాడు కాబట్టి దేవుడు నువ్వు జీవిస్తూ ఇతరుల పట్టుకుని జీవించడం కాదు, ఇతరుల మీద ఆధారపడి జీవించడం కాదు, ఇతరుల మీద మనస్సు పెట్టి జీవించడం కాదు. అందుకనే నా ద్వారా తప్ప ఎవడను ఏమంటున్నాడంటే ఎవరు ఎవరి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే చాలా మంది ఉదయాలు కలవలు పడిపోతూ ఉంటారు. బలనీత వస్తే పడిపో, బలనీత అయిపోతే కలవలు పడుతూ ఉంటారు. మరి ఏదో సమస్య వస్తే కలవలు పడిపోతూ ఉంటారు. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని వైపు దృష్టి ఉంచినప్పుడు, దేవుని వైపు నువ్వు మనస్సు పెట్టినప్పుడు, దేవుని వైపు నువ్వు ఆలోచన పెట్టినందుకు యేసు అంటాడు కదా, ఎందుకు అంటున్నాడు, మనం ప్రతి దానికి కలవరపడిపోతుంది. నీ కలవరం వచ్చిందా, 14 వచ్చినప్పుడు ఆలోచన చదువుకో. ఆలోచన ఉన్న అది కంఠస్థం చేస్తామనుకోండి, మనము దేవుని మార్గంలో మనం వెళ్ళగలం, దేవుని మీద మనం ఆధారపడగలుగుతాం. అందుకనే దేవుని మీద నువ్వు ఆనుకుంటావు. ఎవడను నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడం లేదు, దేవుని మీద ఆధారపడి జీవించడం లేదు, దేవుని మీద నుండి నడవడం మేలు, దేవుడిని అతుకుని ఉండడం మేలు. వాక్యమనే ఉదక స్నానం చేసుకుని కడుపుని నువ్వు ఉంటే దేవుని మీద బలపరచడం మేలు. ఎందుకు మేలు అంటే దేవుడే కాబట్టి. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చదువుతుంది. ఎందుకంటున్నాడు, జీవమును ఇచ్చే దేవుడు, నిత్య జీవము ఇచ్చే దేవుడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏముంటుందన్నాడంటే దేవుడు కృప. పాపి ఎలా ఉంటుందండి, 5:21 కృప విస్తరిస్తూ ఉంటుందని. అక్కడ దేవుడు కృప ఎంతగానో ఉంది. ఎందుకు, దేవుడు నిన్ను క్షమించి రక్షించి ఆయన మార్గంలో తీసుకెళ్ళడానికి, ఆయన సత్యంలో నడిపించడానికి, ఆయన జీవంలో నిన్ను తీసుకురావడానికి. అందుకని 5వ అధ్యాయం 21 దేవుడు కృప చాలా ఉంటుంది. ఆ పాపిలో పడిన వాడిని దేవుడు రక్షించాలని చాలా మంది చెప్తూ అనుకుంటూ ఉంటారు. ఇంత పాపి దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా అతన్ని కాపాడుతున్నాడు, ఇంకా ఆమెని రక్షిస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు కృప ఏంటంటే చాలా విస్తరించి ఆ బిడ్డ మరణం పొందకూడదు, నిత్య జీవంలో రావాలి. ఎక్కడ రావాలి, నిత్య జీవంలో నడిపించాలి దేవుడు. అక్కడ ఎలాగైతే చీకటిలో ఉన్నాడు, అంతకుముందు ఎక్కడున్నాడని చీకటిలో ఉన్నాడు కాబట్టి జీవమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. అక్కడ వెలుగైన వెలుగు. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక నాణ్యం పోయింది చీకటిలో, ఎవరి దగ్గర ఒక నాణ్యము, ఒక ధనము, ఒక బంగారం ఏదో ఒకటి పోయింది. అప్పుడు మనం ఏం చేస్తాము, చీకటిలో ఉన్నప్పుడు లైట్ తీసుకుని వెళ్ళి వెతుకుతామో తెలియదు. అట్లానే పాపము కలిగిన చీకటిలో బంధింపబడిన వాడిని దేవుడు ఎందుకు కృప చూపిస్తున్నాడంటే అతని వెలుగులో లేదు. అతను ఎక్కడ లేడంటే వెలుగులో లేదు. వెలుగులోకి తీసుకురావడానికే, దేవుని మార్గంలో తీసుకురావడానికే, దేవుని సత్యంలో తీసుకురావడానికే నాలుగు తప్ప నువ్వు నిత్యరాజ్యంలో పెట్టలేవు. ఎందుకంటే నిశ్శరీరమైన అనుభవాలతో, నిశ్శరీరమైన మరి జీవితాల వల్ల నీకు ఏది మేలు కలగదు. కాబట్టి నీ హృదయాన్ని మార్చడానికి దేవుడు వచ్చాడని గ్రహించుకోవాలి. అందుకే ఆదిని వాక్యాన్ని దేవుడు, ఈ వాక్యాన్ని వినలేకపోతే, ఈ వాక్యాన్ని అమలుపరచలేకపోతే, ఈ వాక్యం పట్టుకు నువ్వు జీవించలేకపోతే, నువ్వు ఎంత క్రైస్తవత్వంలో ఉండి ప్రార్థన చేసినా కూడా నీకు వెలుగులో జీవించబడాలి. ఎలా ఉంటుందంటే కరెంటు కూడా లైట్ వేసుకోలేదు, చీకటి దానికి జీవితం. అందుకనే మనం ఎప్పుడు బైబిల్ చదవకుండా అలవాటు చేసుకోవాలి. బైబిల్ చదవటమే కాదు, బైబిల్లో ఇచ్చిన వాగ్దానాలు నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఎప్పుడైతే నోట్ చేసుకుంటావో అది మైండ్ లో మరి ఫీడ్ అయిపోయి ఉంటుంది. నువ్వు కూర్చున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తుంది. అలాగే నా జీవితంలో ఎన్నోసార్లు ఆ 5 వాక్యాలు నాకు జ్ఞాపకం చేసి నా ఉదయాన్ని మార్చింది, మనసుని మార్చింది, నడకని మార్చింది. ఎందుకంటే మన జీవితాన్ని రాసేది నోట్బుక్ మీద ఆ మాట ఎప్పుడైతే రాసుకుంటావో అది నీకు ప్రింట్ లో ఉండిపోతుంది మైండ్ లో. అందుకనే వాక్యము మనము చదివే విషయంలోనూ మన రాసుకునే విషయంలో ప్రాక్టికల్ గా ఉండాలి. అంటే మనము అప్పుడు ఎట్లా ఉండేది ఓమం చేసే ప్రజలకి చేతితో రాసేవాళ్ళు. అట్లానే ఈరోజు కూడా మనం చదవాలి, రాయాలి. ఎందుకంటే చాలా మంది ఈరోజు అన్ని హైటెక్ సిటీ సిస్టమ్స్ అన్ని అలవాటు అయిపోయి సిస్టాలు ముందు పెట్టుకుని అవి చదవడం, అందులో ఫిల్ చేసుకోవడం, దానిలో పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఇది మంచి అలవాటు. ఎందుకంటే అవి మన మైండ్లో ఉండదు. ఎందుకంటే నువ్వు దాన్ని చూసి చూసి నీ కళ్ళు బాగుంటాయి, నీ కళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ కళ్ళకి ఎఫెక్ట్ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ లైటింగ్ పవర్స్ కలుగుతుంది. ఆ లైటింగ్ పవర్స్ ఏమవుతుందంటే అందుకనే బైబుల్ ప్రాక్టికల్ గా చదవడం అనేది నేర్చుకోవాలి. బైబుల్ మనం ప్రాక్టికల్ గా రాయడం నేర్చుకున్నప్పుడు నీ పాదములకు దీపమై ఉంటుంది. అది ఆ టెక్నాలజీని ఎందుకు వాడుకోవాలంటే మనం చదువుకున్నందుకు మన చేతి పనులు వాడుకోవచ్చు. మన చేతి పనుల కొరకే వాడుకోవాలి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతి దేవుడు ఇచ్చింది. ఎందుకంటే మనం మోకరించి దాన్ని ధ్యానించాలి. ఈ రోజు అంత సమయం కూడా ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆలోచనతో మనం వెళ్ళిపోతున్నాం. అందుకే అంటాడు నిజమైన జీవం ఒకటి దేవుడిచ్చేవాడు కాబట్టి మన 2 తిమోతి 1:10 చదువుకుంది. ఎందుకంటే దేవుడు తండ్రి యొక్క యేసుక్రీస్తు మరణము, జీవనము, సువార్త వలనే వెలుగులోకి తెచ్చింది. చూడండి, ఇది వచ్చింది అంటే ఎలా వచ్చిందంటే ఆయన మరణము, ఆ సువార్త వలన ఏమైంది? వెలుగులోనికి తెచ్చింది. 2 తిమోతి 1:10. చూడండి, మరణము, జీవమును, సువార్త వలన ఏమైందండి? వెలుగులోనికి ఏమొచ్చిందండి? సువార్త ఎప్పుడు వచ్చిందో, కరెంట్ వైర్ మీ ఇంటికి ఎప్పుడు వచ్చిందో అప్పుడు మీ ఇంటికి ఏమొచ్చిందండి? లైట్ వచ్చింది. సువార్త ఎప్పుడైతే వచ్చిందో, సువార్త వలన ఎప్పుడైతే మీకు తాకిందో అప్పుడు మీరు వెలుగులోనికి రావడం. మరి మనం వెలుగులో జీవిస్తున్నామా, చీకటిలో జీవిస్తున్నామా? సువార్త అందిపోయింది ఆల్రెడీ. సువార్త మనకు వచ్చేసింది. మనము దేవుడు ఏం చేస్తాం? ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇంకా అనేక మీ చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకురావాలి. ఎందులో తీసుకురావాలండి? చీకట్లో ఉన్న వారిని వెలుగులో తీసుకురావాలి. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా మంది ఏమవుతుంటారంటే దేవుని పని చేయడానికి కానీ, దేవుని సువార్త ప్రకటించడానికి కానీ మన ఉదయాల్లో ఏం దూరపడుతుందంటే దొంగతనం నాశనం చేయడానికి వస్తారు కదా. ఒక ఆత్మని సువార్త ప్రకటించకుండా ఉంటే మనము దేవుని ఆత్మ నుంచి దూరం అయితే నీ ఆత్మ దొంగతనం చేస్తుంది. ఒకరిని నాశనం చేసే రీతిగా నేను ప్రేరేపిస్తుందంటే సువార్త అందరికీయకుండా, దేవుని మరణాన్ని తెలియపరచకుండా సువార్త వల్ల వాడు వెలుగులోకి వస్తారు కాబట్టి మనల్ని బలహీనులుగా చేసేది మొదలు వాడబడి. అందుకనే దానిని ఎదిరించాలి. దానిని ఎదిరించి ఒక జీవితం నాశనం అవుతున్న జీవితాన్ని మనం రక్షించవలసిన వారమై
అందుకనే దేవుడు అక్కడ అంటాడు కదా, మన దేవుడు వల్ల క్రీస్తు మరణముని జీవముని శుభవార్త వలనే యేసుక్రీస్తు మరణమునైన వాడు జీవం కలిగిన వాడు ఇదంతా కలిగి శుభవార్త వలనే వెలుగులోనికి తెచ్చిపడదు. అంటే ఈ రోజు నాకు కూడా ఒక శుభవార్త కలిగితేనే ఈ రోజు నేను వెలిగించబడతాను. వెలిగి అనేక మంది నిలబడటానికి నాకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. అట్లనే మనం వెలిగాం కాబట్టి మన లైట్ ని ఇతరులకి దారి చూపించాలి, ఇతరులకి సత్యము మార్గంలో తీసుకురావాలి. అందుకే దేవుడు అంటారు కదా, మన ఉదయాన్ని కలవలు పెట్టుకుంటూ మన గురించి మనం ఆలోచిస్తూ దేవుని మార్గం ఎక్కడ చూపిస్తాం, దేవుని సత్యంలోకి ఎక్కడ నడిపిస్తాం, మనమే కలవరు. అందుకే దేవుడు అంటాడు, మీ ఉదయాలు ఎలాంటివి కలిగి ఉన్నా కలవలు పడని. కలవలు పడితే కనుక మనము ముందుకి సాగలేదు. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడిన మాటని ఏంటి అంటే, ఇక్కడ చూస్తుంటే విషయాన్ని మన యువన పత్రిక 1వ యువన పత్రిక 5:12 చదువుతుంది. నేను ముగిస్తాను. జీవానికి ఒకటే పునాది, అది ఎటువంటిది పునాది? జీవించడానికి ఒకటే పునాది, 4 పునాదులు లేవు, 10 పునాదులు లేవు. కాబట్టి మనము దేవుని కుమారుని అంగీకరించిన వాడే జీవం కలిగిన వాడు. చూడండి, ఏమంటున్నాడు? దేవుని కుమారుడు అంగీకరించిన వాడు ఎలాంటి వాడంటే జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపదవాడు జీవం లేనివాడు. అంటే వాక్యం ముందు, దైవ వాక్యం ముందు నిర్లక్ష్యం చేస్తాం. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం కాదు. దేవుని వాక్యం ముందు మన భయంతో ఉండి దేవుని కుమారుని అంగీకరించిన వాడే జీవం గలవాడు కదా. మన దేవుని మాటను అంగీకరించాలి. దేవుడు నేను గర్జించినప్పుడు సరి చేసుకోవాలి కదా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నీ ఉదయాన్ని మార్చుకోవాలి కదా, నీ మనసును మార్చుకోవాలి కదా. అందుకే అంటున్నాడు, జీవం లేనివాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. అందుకనే దైవవాక్యాన్ని ఎప్పుడు ఆత్మ ధ్యానంతో ధ్యానిస్తే కనుక మీ మైండ్కి అది నాటకూడదు. నువ్వు ఆత్మీయ జ్ఞానంతో, లోక జ్ఞానంతో కనుక నువ్వు జ్ఞానిస్తే కనుక ఒక్కడు నీ మైండ్లో ఉండదు, వెళ్ళిపోతుంది, తీసుకోవడంతో ఏదో చెప్పారు. అదే ఆత్మీయ జ్ఞానంతో కనుక నువ్వు జ్ఞానిస్తే, దాన్ని నువ్వు ఆలోచిస్తే కనుక నీ జీవితానికి ఒక మలుపును తీసుకొస్తుంది. అది నా గురించి నా జీవితాన్ని నూతన పరచాలి, నా జీవితాన్ని నూతనంగా మలచడానికి అని దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించగలుగుతావు. అది దేవుడితో మాట్లాడుతూ నువ్వు దేవుడిని అంగీకరిస్తావు. నీకు ఇష్టమైనవి ఏదైతే ఇష్టమైనవి బయటపడాల్సి ఏమవుతుందండి? అందుకే లక్ష్యం గల వాక్యాన్ని నిర్లక్ష్యం చేయగలరు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యం చేయగలగాలి. దీని వాక్యాన్ని దేవుడి జ్ఞానంతో మనం ధ్యానించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కాపరి క్రీస్తు ప్రేమ కలిగిన వాడు నేను విమోచించాడని జ్ఞాపకం చేసుకో, నేను విడుదల కలిగించాడని జ్ఞాపకం చేసుకో, నిన్ను రక్షించాడని జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని కొరకు ఆయన బలియాగం అయ్యాడని జ్ఞాపకం చేసుకో, నీ శాప పాప విమోచన కలిగించాడని జ్ఞాపకం చేసుకో. అందుకే నీ ఉదయాన్ని దేవుని బట్టి కలవలు పడలేకుండా దేవుని వెనుక ఆయన మార్గం నడుస్తాడు. మనుషులు ఉంటే కనుక దేవుడు నీకు జీవంగా ఉంటాడు. ఆయన మీద నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఆయన నేను నడిపించగలుగుతాడు. అందుకనే దేవుడు వెలుగు కలిగి ఉన్నాడు, సముద్ర దేవుడు కలిగి ఉన్నాడు. చాలా మంది సముద్రాన్ని పొందుకోలేకపోవడానికి కారణము మనం ఉండకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు సమస్తలను నీకు అనుగ్రహించాడు. అందుకని ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం నువ్వు మనుషులకు వెలుగు ఇచ్చింది, ఆయనలో జీవం నీకు ఇచ్చాడు. అది నువ్వు వినియోగించుకోవాలి. దేవుడి భయము భక్తి కలిగి నువ్వు విధానం ఆరాధించుకునే విధానం కలిగి ఆయన ముందు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఈ జీవితంలో అనేక కార్యాలు చేయగలిగి మనం సిద్ధంగా అవుతున్నాం.
ఇస్తానగా, నాశనాన్ని ఇస్తానగా, సమృద్ధి ఇవ్వకుండా కరువులు ఇస్తానగా, ఇబ్బందులు పాలు చేస్తానగా, దుఃఖమును కలిగిస్తానగా, దేవుడికి వల్ల చేస్తానగా, ఏం ఇస్తానన్నాడు ఆయన? సమృద్ధి, వెలుగు. మరి ఏం చేస్తున్న దేవుడు మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన దేవుడితో సావాసం, దేవుడితో మనకు సంబంధం, దేవుడితో నడిపి ఎలా, దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుని నువ్వు ఎలాగా నడవగలుగుతున్నావు, ఇవన్నీ ఒకసారి ఎవరి వారు పరిశీలించుకొని మనలో ఉన్న దేవుడికి ఇష్టం లేని లక్షణాలన్నీ తొలగించుకోమని ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్న మనలో ప్రతి ఒక్కటి దేవుడికి ఇష్టం లేని లక్షణాలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మోకరిద్దాం, దేవుడి దగ్గర అడుగుదాం, దేవుడి దగ్గర గొప్ప నా ఉదయం అనవసరంగా కలవరపడుతున్నాయి కదా, కలవరం పడనీయకుండా దయచేయమని మార్గం ఆయన అన్నాడు కదా. మరి నడిపించే నాదుడు మనకు ఉన్నాడు, సత్యములో తీసుకెళ్లే నాదుడు ఆయన ఉన్నాడు, జీవములో తీసుకొచ్చే నాదుడు ఆయన ఉన్నాడు కదా. ఆయన్ని మనం మొక్కుతున్నాం కాబట్టి ప్రార్థిస్తున్నాం, సరి చేసుకున్నాం. దేవుడు నడిపించేవాడు. నీ నాశనాన్ని కోరుకోవట్లేదు, దొంగతనం నాశనం కొరకు వస్తాడు కదా. దేవుడు నీకు సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు కదా. ఆ మర్యాదకు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ఆ బలి యాగం నీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగా మనల్ని నడిపిస్తారు, ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయొచ్చు. ఎవరో ఒకరు ఆయన జీవం కలిగిన వాడు, జీవం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. దేవుడు అనేక వాక్యాలు చూపిస్తాడు. ప్రభువా, జీవం కలిగిన బిడ్డగా నీ జీవాన్ని నేను ఆస్వాదించాను, నీ జీవాన్ని నేను అనుభవించాను, సమృద్ధి జీవం ఇస్తాను కదా. నేను జీవం ఉండి కూడా జీవం లేకపోతున్నాను నాయన, నన్ను క్షమించు ప్రభువా. దేవా, అపవాదైన సాతాను గర్జించుకోవాలి, ఎవరి విధంగా అనేక విధంగా వాడు విజృంభిస్తున్నాడు, అనేక విధంగా పొంచి ఉంటున్నాడు ఆయన. అయ్యా, వాడు చిక్కున్నాడు, అనేక వాళ్ళు చిక్కుబడుతున్నాడు. అయ్యా, నన్ను క్షమించు. ఎవరికి వాడు అనేక వాడు అయ్యా, వాడు అయ్యా ఆత్మీయతను అయ్యా బలహీనపరిచి అనేక విధంగా తప్పించాడు నాయన, నన్ను క్షమించు. వాడి జీవితంలో గుర్తెరగాలి, వాడి మోసం గుర్తెరగాలి, వాడి అబద్ధం గుర్తెరగాలి. వాడు ఆయన దొంగతనము ఆర్థిక దొంగలించాలని వచ్చాడు, ఆర్థిక దిగజార్చాలని వచ్చాడు, ఆర్థిక నశింపజేయాలని వచ్చాడని గుర్తుని గ్రహించుకుని జీవం కలిగిన దేవాలయంగా నీ వైపు తీసుకోబడాలి. నీ నాలుగు కట్టుకట్టడం జీవించాలి, నీ సామాజిక క్రియలను జీవించాలి. దేవా, సహాయం చేయగలవా? దేవా, నీ వాక్యాలు నాలో నింపబడాలి. అప్పుడే సమృద్ధి జీవం కలిగినట్టుగా నేను ఉంటాను. ఆపత్కాలంలో నేను తప్పించబడతాను. వాక్యం నాలో లేకపోతే శూన్యము, వాక్యం నాలో లేకపోతే నిరాకారము, వాక్యం నాలో లేకపోతే చీకటి, వాక్యం నాలో లేకపోతే గాఢంధకారము. వాక్యం సమృద్ధిగా నాలో నింపబడాలి. ఈ రోజు నుంచి నేను వాక్యం విషయంలో అయ్యా శ్రద్ధ కలిగిన, ఆసక్తి కలిగిన, పట్టుదల కలిగిన, నీ వాక్యాల పట్టుదల హృదయాన్ని సిద్ధపరచన్నాడు. అయ్యా,
అలాగే ప్రార్థన తీర్చి ఎవరో ఒకడు మరి ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయవలసిన చేస్తాం. అలాగే ఎవరో ఒకడు కాకపోతే